రే డేవిడు అయ్యా నువ్వేమో క్రిస్టియన్ నేనేమో ముస్లమాన్ని మనిద్దరం ఏంట్రా అంటే యాగానికి కొబ్బరి పిచ్చులు తీస్తున్నాం సూపర్ కామెడీగా లేదు కామెడీ కాదు టెన్షన్ ఎందుకురా టెన్షన్ అన్నిటికీ ఉన్నా కానీ ఒరే డేవిడ్ ఈ అమ్మాయి మరీ స్పీడ్ అయిపోతుందిరా బాబోయ్ బ్రేక్ ఎక్కిపోతే మనం దొరికిపోవడం గ్యారంటీ ఐడియా ఏంటది బంగారాజు ఏమో కృష్ణరాజు గారి ఫ్యాన్ వాళ్ళ కూతురేమో ప్రభాస్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ లో గిర్రని తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను నేను చెప్పినట్టు చెయ్యి ఓకే భగవంతుడా ఆ సులేమాన్ గారి నుంచి మమ్మల్ని కాపాడుతండ్రి హలో ఎవరండి బంగారాజు గారు ఉన్నారా నేను బంగారాజునే మాట్లాడుతున్నానండి ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి ప్రభాస అంటే హీరో ప్రభాసా అవును డార్లింగ్ మన కర్నూలులో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్ మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి నా కూతుర్నే పెళ్ళే అవునండి ఏంటి అంకుల్ డార్లింగ్ షాక్ అయ్యారా ప్రభాస్ గారు ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి ఆహా కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూలు సెంటర్ లో మీదో శిలా విగ్రహం పెట్టిస్తా సార్ ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను ఈ లోపు నేను మనసు మార్చుకోకండి థ్యాంక్స్ అండి అమ్మా అపర్ణ ఏంటి నాన్న నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా ఎవరితో నాన్న ప్రభాస్తో అమ్మా ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు నువ్వు నాకేమీ చెప్పొద్దు నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాదు కానీ నా మాట కాదని నన్ను హత్య చేయొద్దమ్మా ప్రభాస్కే అమ్మా 7 feet ఉంటాడు నదులు సముద్రంలోనే కలవాలి రాజులు రాజుల్నే పెళ్లి చేసుకోవాలి దిస్ ఇస్ మై ఆర్డర్ ఎలుకలు బోన్లో పడ్డాయి మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు గివ్ మీ హై ఫైవ్ ఉల్లిపాయ పకోడీ మీ అందరికీ పెడదామని తెచ్చా నానా ఇది పక్కోడి పీసు కాదు కోడి పీసు అయ్యో 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 ఎరా బ్రాహ్మణ ద్రోహి ఉల్లిపాయ పకోడీ అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలి